భగవంతుని శరణాగతి వేడుకుని మనం శరణు వెళదాం. ఎప్పుడైనా సరే ధర్మచర్చ వస్తుంది, చెయ్యాలా వద్దా, ఏ ధర్మం ఎలా ఉండాలి, ఏమో చేసేస్తున్నాం ఏమవుతుందో ఇవన్నీ వస్తాయండి. పిల్లలు, చదువులు, పెంపకాలు, పెళ్ళిళ్ళు ఒకటే. భగవద్గీతలో దీన్ని చాలా ముఖ్య శ్లోకంగా, చరమ శ్లోకంగా భావిస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, ఎప్పుడైనా ధర్మశంక ఏర్పడితే ఏది ఒప్పో ఏది తప్పో తెలియపోతే పిచ్చెక్కినట్టు ఉండకయ్యా, అనవసరంగా వారిని వీరిని సంపాదించకయ్యా. నన్ను నమ్ముకున్నావు కదా, అంటే భగవంతుడు నమ్ముకున్నావు కదా, ఆ ఉన్న పరిస్థితుల్లో ఏం చేయగలవో అది చేసేయి. తప్పో ఒప్పో ఏదైనా సరే చెయ్యాలి కదా, ఇంకా ఏదో చర్య తీసుకోవాలండి. మనకు అవకాశం లేదు, ఏం చేస్తాం? 4 కత్తులు మీద పడడానికి సిద్ధంగా ఉన్నాయమ్మా, ఏదో ప్రయత్నం చేయాలి కదా. బలమైన కత్తుల్ని నుంచి తప్పుకోలేకపోతే బలహీనమైన కత్తి నుంచి మామేకం శరణం వ్రజ. మనస్సులో కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, ఓం నమో భగవతే వాసుదేవాయ.